గోల్డ్ స్టోన్ ప్రసాద్ సోదరుడు పిఎస్ పార్థసారథి రియల్ ఎస్టేట్ వ్యాపారి పివిఎస్ శర్మతో పాటు ఈ రియల్ స్కామ్ వెనక ట్రినిటీ ఇన్ఫ్రా డైరెక్టర్స్ ఇంద్రాణి ప్రసాద్, మహితా క్యాడల్, డీజీఎం అకౌంటెంట్స్ సత్యనారాయణ, ఇంతియాజ్ పాషా, వెంకట్రామూర్తి, గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రాటెక్ ఇంజనీర్ సయ్యద్ రఫీయుద్దీన్ ఉన్నట్లు గుర్తించారు. 587 కోట్ల విలువ చేసే 830 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు అప్పనంగా కొట్టేశారు. మియాపూర్లో రియల్టర్లు మరోవైపు అధికారులు కుమ్మక్కై దాదాపు 10,000 కోట్ల రూపాయల భూమిని మింగేసిన వైన ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది, కేసులు నమోదైంది. నాకు ఇప్పుడు ఈ కుడి చేతి వైపు కనిపిస్తున్నది 101 సర్వే నెంబర్. ఈ సర్వే నెంబర్లో తీసుకుంటే దాదాపు వీళ్ళు 693 ఎకరాల్లో ఇప్పటికీ 3 పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులోన సబ్ రిజిస్టర్ రాచకొండ శ్రీనివాసరావు, మరోవైపు గోల్డ్ స్టోన్ రియల్టర్ సంస్థకు చెందిన పార్థసారథి, అతనికి సంబంధించిన వాడే శర్మాని. ఈ 3 ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో మనం ప్రధానంగా 101 సర్వే నెంబర్లో చూడొచ్చు. ఇటువైపు ఒక ఎత్తైన కొండలు, ఒక రాళ్లతో నిండిన బండలతో నిండిన ప్రాంతం అంతా మనకు కనిపిస్తుంది. ఈ సర్వే నెంబర్లో దాదాపు 231 ఎకరాలను పూర్తిగా వీళ్ళకి, అంటే దీంట్లోన దాదాపు 1000 ఎకరాల భూమి 101 సర్వే నెంబర్లో మనకి ఉంది. ఇందులో ఈ 1000 ఎకరాల్లో 231 ఎకరాల భూమిని దాదాపు 2016 అంటే ఏప్రిల్ నెలలోనే వీళ్ళు రిజిస్టర్ చేయించుకున్నారు. దాదాపు ఈ భూమిని అంతటినీ నామినల్గా, అంటే ఏదో కొన్ని డబ్బులు మాత్రం చెల్లించి రిజిస్టర్ చేసుకున్నట్లుగా మనకి కనిపిస్తోంది. దాదాపు 472 బుక్ నెంబర్ ప్రకారం ఈ రిజిస్ట్రేషన్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఇందులో పూర్తిగా 1000 ఎకరాలు ఉన్నా వీళ్ళు నామినల్గా డబ్బులు చెల్లించినట్లు, ఇది ఇతర వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినట్లుగా మనకి వీళ్ళు పూర్తిగా దీన్ని బుక్లో అడ్జస్ట్ చేస్తూ అంతా చూపించారు. దీనికి సంబంధించిన అనేక పత్రాలను కూడా చూపించారు. మనకిప్పుడు నా ఎడం చేతి వైపు కనిపిస్తున్నది 100 అంటే 100 సర్వే నెంబర్ భూమి. ఈ భూమిలో కూడా మనం చూడొచ్చు, ఒకవైపు చాలా వరకు ప్రభుత్వ భూమి ఇక్కడ 1000 ఎకరాల్లో ఉంది. ఇందులో ఉన్న 207 ఎకరాలను వీళ్ళు ఈ బుక్లో రాయించుకున్నారు. సర్వే నెంబర్లోన 207 ఎకరాలను కూడా 2016 అంటే 4వ నెల ఏప్రిల్లోనే వీళ్ళు ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీన్ని కూడా నామినల్గా ఇది బుక్ అడ్జస్ట్ డబ్బులుగా చూపించినట్టు శ్రీనివాసరావుతో కలిపి ఇది చేయించుకున్నారు. మనం దూరంగా చూడొచ్చు ఈ భూమి ఎంత విలువైందంటే, మనకి మియాపూర్లోన పూర్తి అపార్ట్మెంట్ ప్రాంతాలన్నీ మనకు కనిపిస్తున్నాయి. దూరంగా చూస్తే ఇప్పటికే 1000 ఎకరాల భూమిలోన అటువైపు హైదరాబాద్కి పూర్తి సంబంధాలు కలిగిన కూకట్పల్లి, మియాపూర్ ప్రాంతానికి ఆనుకుని ఉన్న ప్రాంతం కాబట్టి దీన్ని కోట్ల రూపాయల ఆస్తి ఇది ఉంటుందనేది ఒక అంచనా. ఇప్పుడు మామూలుగా ప్రాథమిక అంచనాల ప్రకారమే ఒక ఎకరా భూమి ఇక్కడ 14 కోట్లు అంటే 14,50,00,000 రూపాయలు పలుకుతుందనేది ఒక అంచనా. ప్రభుత్వ లెక్కలు మాత్రం వేస్తున్నారు. ఇంకా మనం కొంచెం రోడ్డు వైపుకి వెళ్తే 20 కోట్ల రూపాయలు కూడా ఎకరా ఉందనేది కనిపిస్తుంది. అంటే ఇలాంటి ఈ రోడ్డు ప్రధానంగా ఈ 2 సర్వే నెంబర్లకి, అంటే 101, 100కి మధ్యలో ఒక ప్రధాన రోడ్డు మనకి కూకటపల్లికి మరోవైపు మియాపూర్కి కలిపే ఒక ప్రధాన రోడ్డు ఉంది. అంటే ఇంత విలువైన భూమి దాదాపు కేవలం నామినల్ రేటు చూపిస్తూ, అంటే 10,000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఇక్కడ దోచుకున్నారనేది మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి ఇంకో 2 సర్వే నెంబర్లు కూడా మనకున్నాయి. ప్రభుత్వ భూమిని అబ్బసములా రాయించుకున్న 4 సర్వే నెంబర్లో మరో 2 సర్వే నెంబర్లో మనం ఉన్నాం. మనం చూడొచ్చు, హైదర్ నగర్కి ఆనుకున్న ఖాళీ ప్రదేశం మనకు కనిపిస్తోంది. ఇది సర్వే నెంబరు 20. అంటే మనకి 4 సర్వే నెంబర్లో 100, 101, 20, 28 వాటిలో 20 సర్వే నెంబర్ మనకు కనిపిస్తోంది. ఖాళీ ప్రదేశం, చిన్న చిన్న భవనాలతో పాటు పూర్తిగా అపార్ట్మెంట్లు, ఇతర సబ్స్టేషన్స్ ఇలా కనిపిస్తున్న ఈ ప్రాంతంలోనే 20 సర్వే నెంబర్ మనకి ఉంది. ఈ 20 సర్వే నెంబర్లో దాదాపు 109.18 ఎకరాల స్థలాన్ని ఇప్పుడు రాయించుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా ఇది కూడా 4వ నెలలో 2016 ఏప్రిల్ నెలలోనే 474 బుక్ నెంబర్ ప్రకారం ఈ మొత్తం ల్యాండ్ని, ఈ 109 ఎకరాలకు పైగా భూమిని రాయించుకున్నట్టుగా కనిపిస్తోంది. 28 సర్వే నెంబరులోన దాదాపుగా 145.26 ఎకరాల భూమిని ఇప్పుడు రాయించుకున్నట్లుగా కనిపిస్తోంది. అంటే ఇది కూడా ఏప్రిల్ నెలలో 2016లోనే మొత్తం ఈ కుంభకోణం అంతా జరిగింది. 475 ఏదైతే బుక్ నెంబర్ ఉందో ఈ బుక్ నెంబర్లో పూర్తిగా వీళ్ళకి దఖలుపరిచినట్లుగా మనకు కనిపిస్తోంది. చుట్టూ నివాస ప్రాంతాలు, ఎక్కడ చూసినా సరే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతున్నది. ఏది ప్రభుత్వ భూమి, ఏది ప్రైవేటు భూమి అనేది ఒక స్పష్టత ఉన్న ఈ దశలోనే ఇక్కడ నడిబొడ్డున కనిపిస్తున్న ఈ ప్రాంతాన్ని అంతా పూర్తిగా కబ్జా చేయడానికి ఎంత బరితెగింపు జరిగింది అనేది మనం చూస్తే మనకు అర్థమవుతుంది.
ఈ 4 సర్వే నెంబర్లలోన కలిపి మొత్తం దాదాపుగా అంటే 100, 101, 20, 28 ఈ సర్వే నెంబర్లలోన బరి తెగించి ఇన్ని వేల కోట్ల రూపాయల స్థలాన్ని ఎలా కైంకర్యం చేశారు, పూర్తిగా హక్కుదారులుగా ప్రభుత్వ భూమికి హక్కుదారులుగా మిగిలిన వైనం చూస్తుంటే దీని వెనక ఎంత పెద్దల హస్తం ఉంది. మరోవైపు చిన్ని స్థాయి అధికారులే కాదు, పెద్ద స్థాయిలో అధికారులు కూడా ఇందులో ఉండి ఉంటారన్న అనుమానాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రాథమికంగా 3 దొంగలు బయటపడినా దీని వెనక ఎంతమంది పెద్ద దొంగలు ఉన్నారనేది తేలాల్సిన అంశంగా కనిపిస్తోంది. మియాపూర్ భూమి కొనుగోలు వ్యవహారంలో ఎవ్వరికీ సంబంధం లేదని, తానే బాధ్యుడినని గోల్డ్ స్టోన్ డైరెక్టర్ ప్రసాద్ తమ్ముడు పార్థసారథి అంటున్నారు. ఏం సంబంధం లేదు, ఆయనకేం సంబంధం లేదు, నాది నేను ఆన్సర్ చేస్తాను. ఏం జరిగింది అంటారు? మీకే సంబంధం ఉన్నారు కదా, ఏం జరిగింది? కోర్టులో ఆన్సర్ చేస్తాను. అసలు ఎలా రిజిస్ట్రేషన్ చేశారు సార్? ఈ 10 ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములు ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? అది రిజిస్ట్రేషన్ చేయలేదు. మరి ఏం చేశారు? ఒకరి వాటా ఇచ్చేశారు అంతే. భూములకి ఏం సంబంధం లేదు. మియాపూర్ భూ కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావు అంటున్నారు. తాను రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారమే చేశానని, ఎవరో కావాలని ఇదంతా క్రియేట్ చేశారని చెప్పుకొచ్చారు. కోర్టు విచారణలో నిర్దోషిగా బయటకొస్తానంటున్నారు. చట్టం ప్రకారం చేశాము. రిజిస్ట్రేషన్ యాక్ట్ చట్టం ప్రకారం చేశాము. రిజిస్ట్రేషన్ మీరు ఏం చేశారు చెప్పండి ఒకసారి. ఏం జరిగింది అసలు? రాచకొండ శ్రీనివాసరావు గారు ఇంత పెద్ద స్కామ్ ఎలా చేశారు? స్కామ్ లేదండి, దీంట్లో ఓన్లీ క్రియేట్ చేసి పెట్టారు అంతే. చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎట్లా ఉందో చట్టం ప్రకారం చేసినాము. ఎటువంటి స్కామ్ లేదు. స్కామ్ అంటే కోర్టు తెలుస్తుంది కానీ న్యాయస్థానం ఉన్నది, గౌరవ న్యాయస్థానము, ఇది లేదు. ఇంకోటి గవర్నమెంట్ ల్యాండ్స్ విషయాలు కూడా నోటిఫికేషన్ ఇంతవరకు లేదు. 22A కింద నోటిఫికేషన్ కాలేదు. గౌరవ హైకోర్టు కూడా ఆల్ నోటిఫికేషన్లను కొట్టేసి, ఎందుకంటే సరిగా లేవు ఈ లిస్టులన్నీ, అవన్నీ కూడా హైకోర్టు కొట్టేసిందండి, అన్నీ కొట్టేసింది. ఎన్ని ఎకరాలని కాదు అసలు దాని మీద. నగరం నడిపొడ్డున ప్రభుత్వ భూమిని దిగమింగుతుంటే రెవెన్యూ అధికారులకు తెలీదా? వారి అనుమతి లేకుండా ఎలా రిజిస్ట్రేషన్ జరిగింది? ప్రైవేట్ ల్యాండ్ మాఫియా చేతుల్లోకి మారిపోయిన ఈ భూమి పరిరక్షణకు ఇప్పుడేం చేస్తున్నారు? ఇంత ఈజీగా మార్చేయడానికి అవకాశం ఎలా చిక్కింది? రెవెన్యూ నో అబ్జెక్షన్ ఇవ్వకుండానే ఇదంతా జరిగిందా? ఇంతకీ ఇన్ని వందల ఎకరాల పైగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న సర్వే నంబర్లలో మొత్తం భూమి ఎంత? 100, 101, 20, 28 సర్వే నంబర్లలోని 1186 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిలో మింగిందెంత, మిగిలిందెంత? షేర్లింగంపల్లి వై తహసీల్దార్ తిరుపతిరావుతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. 1 కాదు 2 కాదు 10,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని దిగమింగిన ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనం కలిగిస్తుంది. అసలు రెవెన్యూకు తెలుసా ఈ భూమి సంగతి? అసలు ఏ విధంగా దఖలుపరచడం జరిగింది, ఎటువంటి మతలబుతో ఈ భూమిని మార్పు చేయడం జరిగింది అనేది మనకి షేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ తహసీల్దారు మనకి తిరుపతిరావు మన ముందున్నారు. చెప్పండి తిరుపతిరావు గారు, ఎలా జరిగి ఉంటుంది ఈ ట్రాన్సాక్షన్? ఇన్ని వేల కోట్ల రూపాయల అమౌంట్కి సంబంధించి వేల ఎకరాలు. అది 4 నంబర్లు అండి. మియాపూర్ మా షేర్లింగంపల్లి మండలం పరిధిలోకి వస్తాయి. 100, 101, 20, 28. ఇందులో సుమారు 796 ఎకర్స్ని రిజిస్ట్రేషన్ చేశారు. అది మొన్న కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు మేము వాటిని రద్దుపరచడం జరిగింది. అయితే ఇది మేము అన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో అప్పట్లో 2007, 2008 సంవత్సరాల మధ్యలో ఈ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో లిస్ట్ అవుట్ చేసి ఇవి 22A సెక్షన్ కిందికి వస్తాయి, వీటిని రిజిస్ట్రేషన్ చేయకూడదు అని పంపించడం జరిగింది. అదే అన్ని చోట్ల ఎలా జరిగిందో ఇక్కడ కూడా మేము ఇక్కడ నుంచి అప్పుడున్న తహసీల్దార్ పంపించాడు. ఇక్కడ మా దగ్గర కూడా మేము ఒకటి ఏమేమి పంపించామని ఒక రిజిస్టర్ ఉంది. అందులో ఈ 4 నంబర్లు అందులో నమోదు కాబట్టి అక్కడ కూడా మేము చెక్ చేసాం డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారి దగ్గర. అక్కడ కూడా ఇవి 22A సెక్షన్ ఆ బుక్లో నమోదై ఉన్నాయి. అయినప్పటికీ కూడా రిజిస్ట్రేషన్స్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు నేను వెళ్ళి మొత్తం 6 డాక్యుమెంట్లు అండి, ఇంకా 44, 45, 46 సర్వే నంబర్లు అవి కూడా
అవి కాకపోతే ప్రైవేట్ ల్యాండ్స్ అవి ల్యాండ్ గ్రాబింగ్ కేసు కోర్టు పరిధిలో ఉన్నాయి. వాటిని కూడా రద్దుపరచడం జరిగిందండి. మొత్తం 6 డాక్యుమెంట్లు రద్దుపరిచాం. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న 4 సర్వే నెంబర్లలో కూడా ఎంత భూమి ఉంది అసలు? యాక్చువల్గా ఇంటికి రాయించుకున్నది కాకుండా ఎంత భూమి ఉంది మనకి? ఇంకా కొంత ఉందండి. ఇంకా మొత్తము ఇప్పుడు 4 సర్వే నెంబర్లలో మొత్తం టోటల్ ఎక్స్టెంట్ 28లో 384 ఎకరాలు, 20లో 252 ఎకరాలు, 100లో 277 ఎకరాలు, 101లో 273 ఎకరాలు ఉన్నాయండి. దాంట్లో కొంత భాగం మాత్రం చేసుకున్నారు, ఇంకా కొంత ఉంది. అయితే భూమి మీద మాత్రం అది హెచ్ఎండిఏ కంట్రోల్లో ఉంది. మేము కూడా దాన్ని చూస్తున్నాము. కొంత భాగం అలాట్మెంట్ ఆల్రెడీ ఆక్షన్ చేయడం జరిగింది. కాలనీస్ కూడా వచ్చాయి. కొంత ఖాళీ భూమి మాత్రం ఖాళీ భూమి అలాగే ఉంది. దాంట్లో భూమిలో ఎవరు వేరే వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు వచ్చి ఎంటర్ అవ్వడం అంటూ జరగలేదు. కేవలం పేపర్స్ మాత్రం మారినాయి. ఇలా మన ప్రభుత్వ భూమిని ఇంకొకరు దఖలుపరుచుకునే పరిస్థితి, దీని మీద కేసులు లాంటివి ఏమైనా మన తరపున రెవెన్యూ నుంచి పెట్టబోతున్నామా? ఇలా ఆల్రెడీ పోలీస్ కేసులు అనేవి నమోదైనాయి. రెవెన్యూ నుంచి మనం ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నాం? అంటే వాళ్ళు మా దగ్గరనే సమాచారం తీసుకున్నారు. మా దగ్గర ఆల్రెడీ స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నారు పోలీస్ వాళ్ళు. మేము ఇచ్చాము, స్టేట్మెంట్స్ ఇచ్చాము, అది జరిగినట్టుగా. అంటే ఇప్పుడు ఫర్దర్గా మనం చేయబోయే చర్యలు ఏమన్నా ఈ భూమి పైన అనేది ఫర్దర్గా మనం ఎటువంటి గవర్నమెంట్ తరఫున ఇప్పుడు ఆల్రెడీ యాక్షన్ ప్రారంభమైంది, మనం రెవెన్యూగా ఎటువంటి చర్యలు ఇప్పుడు ప్రారంభించబోతాం? ఇప్పుడు మేము ఎక్కడైతే మేము ఆక్రమణలు తొలగిస్తున్నామో అక్కడ కంచెలు కూడా నిర్మిస్తున్నాం. కొన్ని చోట్ల కాంపౌండ్ వాల్స్ కూడా కడుతున్నాం. టెలికాం నగర్లో సుమారు 14 ప్లాట్స్కి కాంపౌండ్ వాల్ కట్టాము. ఇక్కడ నల్లగండ్లలో 2 ప్లాట్స్ కట్టాము. కాంపౌండ్ వాల్స్ బడ్జెట్ కూడా ఇస్తున్నారు. కాంపౌండ్ వాల్స్ కట్టిస్తున్నాం, ఫెన్సింగ్ కూడా చేస్తున్నాం. దాని ద్వారా మేము పరిరక్షిస్తాం. ఇది మనకి తహసీల్దార్ చెప్తున్నది. ఖచ్చితంగా వేల భూమిని పూర్తిగా వీళ్ళు అంటే ఎన్ఓసి కూడా లేకుండా, రెవెన్యూ అనుమతులు లేకుండా పూర్తిగా దీన్ని దఖలుపరచడం జరిగింది. దీనికి ఒక పెద్ద కుంభకోణంగానే, ఎందుకంటే ఈ కుంభకోణం అనేది ఖచ్చితంగా రిజిస్టార్తో కలిపి జరిగిన కుంభకోణంగా మనకి స్పష్టమవుతుంది. అయితే విచారణలోన ఇందులో రెవెన్యూ ఎవరున్నారు, మిగతా ఆఫీసర్స్ ఎవరున్నారు, క్షేత్రస్థాయిలో ఇంకేమైనా లింకులు ఏమైనా ఉన్నాయా, ఇందులో రాజకీయ హస్తం ఏముందనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటివరకు ఈ భూమికి సంబంధించి ఖచ్చితంగా ఏదైతే కేవలం కాగితాల్లో మార్పు జరిగింది తప్పించి భూమి అయితే దఖలుపరచుకోలేదు. అందుకని రెవెన్యూ ఆధీనంలోని భూమి ఉంది. దీన్ని పరిరక్షణ కోసం ఇప్పటికీ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని తహసీల్దార్ మనకి చెప్తున్న వివరాల ప్రకారం తెలుస్తుంది. కెమెరా పర్సన్ శివారెడ్డితో గణేష్, TV9 హైదరాబాద్.